అహంకారం. వాళ్ళు అనుగ్రహించి వచ్చారండి. వచ్చి వారు మా చేత సేవలు పొంది సంతోషాన్ని పొంది వేరొక పర్యాయం కూడా మీ దగ్గరికి తప్పకుండా వస్తామని చెప్పి వెళ్ళారు. దానికి మేము ఎంతో సంతోషించాం. కాబట్టి మీరు కూడా తప్పకుండా రావాలి అని అడిగిన వాడి దగ్గరికి రేపే వస్తున్నానని నువ్వు వెళ్ళాలి తప్ప నువ్వు తీసుకెళ్ళడం ఏమిటి? నేను తీసుకెళ్ళానండి, మీ ఉపన్యాసానికి రాలేదు ఏమనుకోకండి, నువ్వు రాలేకపోతే నాకేమిటి? మా అమ్మాయి పెళ్ళా ఇదేమన్నా? నువ్వు వస్తే నీకు అదృష్టం, నువ్వు రాకపోతే నాకు అదృష్టం తప్ప నాకెందుకు బాధ మధ్యలో? అంటే లోపల ఆభిజాత్యం పోకపోతే ఏమవుతుందంటే మాటలో లీకితనం ఉంటుంది. ఆ లీకితనం ఎప్పుడు పోతుందంటే మనసుకి సంస్కారం వస్తే పోతుంది. ఆ సంస్కారం ఏర్పాటు చేసుకోవాలి. ఈ సంస్కారం రాకపోతే అలాగే ఉంటాయి మాటలన్నీ. కాబట్టి రావణుడి మాటలు అవే ఉన్నాయి. అందుకే రావణ కాష్టం రగులుతోందంటారు. ఎక్కడో తెలుసా అండి? ఇదిగో ఇలాంటి మాటలే అర్థం పర్థం లేకుండా అసందర్భంగా మాట్లాడే మాటలు ఉంటాయి. ఆ మాటలన్నిటిలోనూ రావణుడు బతికే ఉంటాడు. సీతమ్మ తల్లి మాట్లాడింది ఒక పెద్ద దండకమే జరిగింది. ఆవిడంది సర్వలక్షణ సంపన్నం న్యగ్రోధ పరిమండలం సత్యసంధం మహాభాగం అహం రామం అనువ్రత. ఏమిట్రా పిచ్చాడను మాట్లాడేది? సర్వలక్షణ సంపన్నం. రాముడంటే సర్వలక్షణ శోభితుడు, మహానుభావుడు. లక్షణం అనేది పుట్టుకతో ఉండాలి. సంస్కారం అనేటటువంటిది పెద్దల యొక్క శుశ్రూష చేసి రావలసిందే తప్ప అజ్ఞానం, అవివేకం, అహంకారం తొలగించుకోకపోతే ఉండిపోయేవి. నీలో అవి కనబడుతున్నాయి. పెద్దల యొక్క మాటలు విని శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగి సర్వలక్షణ శోభితుడుగా నా భర్త ప్రకాశించినటువంటి వాడు. న్యగ్రోధ పరిమండలం. ఒక చెట్టు ఎలా నీడనిస్తుందో అలా నా భర్త అందరికీ నీడనివ్వగలిగినటువంటి వాడు. ఒక చెట్టు నీడ కోసం మీరు వెళ్ళినప్పుడు మీ వ్యక్తిగతమైన విషయాలు అడిగి చెట్టు నీడనివ్వదు. చెట్టును ఆశ్రయిస్తే చాలు నీడనిచ్చేస్తుంది. ఇదే కిష్కింధకాండలో తారంటుంది, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆత్తానం సంశ్రయశ్చైవ యశిశ్చైకభాజనం అంటుంది. అటువంటి వాడు రాముడంటే. సర్వలక్షణ సంపన్నుడు, సత్యసంధం, ఎన్నడూ అబద్ధం ఆడు. నీ బతుకో తెలిసిపోతూనే ఉంది. అసలు వస్తూనే సన్యాసి వేషం కట్టొచ్చావు. ఇంత అసత్యమైనటువంటి రూపం ఉన్నవాడివి నువ్వు. సత్యసంధం మహాభాగం అహం రామమనువ్రత. నేను రామచంద్రమూర్తిని అనువర్తించేటటువంటి దాన్ని. మహాబాహుం మహోరస్కం సింహ విక్రాంతగామినం నృసింహం సింహ సంకాశం అహం రామమనువ్రత. ఆవిడికి నేను రాముణ్ణి అనుగమిస్తానని చెప్పుకోవడంలో ఎంత సంతోషం ఉందో చూడండి. నేను ఫలానా గురువు గారి శిష్యుణ్ణండి అని చెప్పుకునేటప్పుడు ఆ గురువు గారి గురించి చెప్పుకుని అలాంటి గురువు గారు నేను ఆయన శిష్యుడిని, అలాంటి గురువు గారు ఆయన శిష్యుడిని అని చెప్పుకోవడం ఎలా ఉంటుందో. మా నాన్నగారు అటువంటి వారు, వారికి నేను కొడుకుని. మా నాన్నగారు మహానుభావుడు, ఎన్నడూ దాచుకోవడం చేతకాని వాడు. ఎంతమందికి అన్నం పెట్టారో మా నాన్నగారు, అటువంటి వాడికి కొడుకుని. మా నాన్నగారు ఇప్పుడు బ్యాంకులో ఎస్బీ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు. తను తినగా మిగిలిన డబ్బు ఉంటే 10 మందికి స్కూల్ ఫీజులు కట్టి చదివించారు. అందుకే మా నాన్నగారి ఫోటోలు ఎంతమంది ఇళ్లలో ఇప్పటికీ ఉంటాయో అటువంటి నాన్నగారికి కొడుకుని నేను అని చెప్పుకున్న వాడిలో ఆయనకి చెందిన వాడిని చెప్పుకున్నప్పుడు లోపల పట్టక సంతోషం వాక్కులుగా ఎలా ప్రవహిస్తుందో రాముడి గురించి స్తోత్రం చేయడంలో సీతమ్మ అలా పులకించిపోతుంది. ఇది తెలిసి ఉంటే వాడికి ఆవిడ కాళ్ళ మీద పడి నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. ఇంత గొప్ప భార్యాభర్తలు వాళ్ళ మధ్యలోకి నేను ప్రవేశించడం అని, అది లేకపోవడమే రాక్షసత్వం. అటువంటి భర్తని అనుగమిస్తున్న ఆడదాని దగ్గర భర్తృనింద చేసి ఆవిడ మనసు ఖేద పెట్టడమే రాక్షసత్వం. కాబట్టి పూర్ణచంద్రాననం రామం రాజవత్సం జితేంద్రియం పృథుకీర్తిం మహాత్మానం అహం రామమనువ్రత. రామచంద్రమూర్తి యొక్క ముఖమండలం పూర్ణచంద్రబింబంలా ఉంటుంది. ఆయన రాజవత్సం జితేంద్రియం, ఇంద్రియములను గెలిచినటువంటి వాడు, గొప్ప రాజకుమారుడు. ఆయన ఆత్మతత్వమును పూర్ణముగా ఎరిగినటువంటి వాడు. అటువంటి రామచంద్రమూర్తిని నిరంతరము అనువర్తించేదాన్ని నేను. మందరం పర్వతశ్రేష్టం పాణినా హర్తుమిచ్చసి కాలకూట విషం పీత్వా స్వస్తిమాన్ గంతుమిచ్చసి. ఎవడైనా మందర పర్వతం యొక్క శిఖరాల్ని తన అరిచేత్తో పిండి చేద్దాం అనుకుంటాడా? కుదురుతుందా? కాలకూట విషాన్ని తాగి తాను బతికుందామని ఎవడైనా అనుకుంటాడా? అక్షి సూచ్యా ప్రమృజసి జిహ్వాయా లేక్షిచక్షురం. ఎవడైనా కంట్లో చిన్న నలక పడితే ఆ కన్ను శుభ్రం చేసుకోవడానికి సూది తీసుకుని కన్ను శుభ్రం చేసుకుంటాడా? లేకపోతే ఎవడైనా పదునుగా ఉన్నటువంటి కత్తిని శుభ్రం చేయవలసి వస్తే తన నాలుకతో నాకి శుభ్రం చేస్తాడా? రాఘవస్య ప్రియాం భార్యాం యోధిగంతు తమిచ్చసి. అలా రామచంద్రమూర్తిని అనువర్తించేటటువంటి నన్ను రాముని నుంచి అపహరించాలని నువ్వు అనుకోవడం అంత ప్రమాదకరమైనటువంటి పని రావణ.
అవజస్య శిలాం కంఠే సముద్రం తత్తుమిచ్చేసి, ఎవడైనా కంఠంలో ఒక పెద్ద బండ కట్టుకుని సముద్రంలో దూకి సముద్రాన్ని ఈది అవతల కొట్టికి వెళ్ళగలను అనుకుంటాడా? అలా అనుకోవడం ఎంత హాస్యాస్పదమైన విషయమో. సూర్యచంద్రమసౌ చౌభౌ పాణిభ్యాం హర్తుమిచ్చేసి, ఎవడైనా సూర్యచంద్రులు ఇద్దరినీ తన చేత్తో ఓసారి తడిమి వాళ్ళని చేత్తో పట్టుకోగలను అని అనుకుంటాడా? అలా అనుకోవడం ఎంత అర్థం లేనటువంటి ఆలోచనో. అగ్నిం ప్రజ్వలితం దృష్ట్యా వస్త్రేణ హర్తుమిచ్చేసి, రగులుకుంటున్నటువంటి అగ్నిహోత్రాన్ని, ఆ అగ్ని శిఖల్ని ఓ బట్టలో మూట కట్టి పట్టుకెడదామని ఎవడైనా అనుకోగలడా? అది సాధ్యమవుతుందా? అలా రాముణ్ణి అనువర్తించేటటువంటి నన్ను తీసుకెడదామనుకోవడం కూడా అంతే అర్థం లేనటువంటి విషయం. నన్ను తీసుకెళ్లడం నీకు సాధ్యమయ్యే విషయం కాదు. అయోముఖానాం శూలానాం అగ్రే చరితుమిచ్చేసి, ఎవడైనా పదునైనటువంటి ఇనప శూలం మీద నడుద్దామని అనుకుంటాడా? అందులోకి దిగబడిపోడా? అది ఎటువంటి ఆలోచనో, నన్ను అపహరించాలన్న ఆలోచన కూడా అటువంటిది. అయినా సింహానికి, నక్కకి, సముద్రానికి, పిల్లకాళ్ళకి, బియ్యపు కడుగు నీటికి, అమృతానికి, బంగారానికి, సీసానికి, మంచి గంధానికి, బురద నీటికి, ఏనుగుకి, పిల్లికి, గరుత్మంతునికి, కాకికి, నెమలికి, నీటికాకి, హంసకి, గ్రద్దకి ఎంత వ్యత్యాసం ఉందో, రావణ నీకు నా భర్త అయిన రామచంద్రమూర్తికి అంత వ్యత్యాసం ఉంది. నువ్వు రామచంద్రమూర్తి ఇల్లాలినైన నన్ను అపహరించి తీసుకెడతానంటావేంటి? ఒక్కనాటికి నేను నీ యందు మనసు పెట్టేటటువంటి దానను కాదు, నేను సర్వకాలముల యందు రామచంద్రమూర్తిని అనువర్తించేదానని గుర్తెరుగు అంటే ఆయన అన్నాడు, త్రిశులోకేషు విఖ్యాతం యది భర్తారమిచ్చసి మామాశ్రయ వరారోహే తవాహం సదృశపతి. నీకు తెలియట్లేదు సీత, నేను 3 లోకములు గెలిచినటువంటి వాణ్ణి. నాకు భార్య కావడం నీ అదృష్టం. నువ్వు నన్ను భార్యగా పొందాలి, నేనే నీకు తగినటువంటి భర్తని. ఇంతకాలం తెలియక ఆయన పక్కన భార్యగా ఉండిపోయావు. అసలు నీకు తగిన భర్తని నేను, నాకు తగిన భార్యవి నువ్వు. కాబట్టి నువ్వు నాతో లంకకొచ్చి నాతో ఉండిపో. ఇంతకన్నా అసలు దారుణమైన మాట. ఏదో రామాయణం చెప్పాలి కాబట్టి కొన్ని శ్లోకాలు చెప్పక తప్పడం కానండి. అసలు ఇంతకన్నా ఆవిడ అంత బాధపడి నేను ఇంత పతివ్రతని అని చెప్పుకున్నటువంటి తల్లితో ఇలా మాట్లాడడం కన్నా ఘోరమైన నేరం లోకంలో ఇంకోటి ఏమిటి? కాబట్టి ఆయన అంటాడు, ఎప్పుడు శ్రీరామాయణంలో మీరు ఇదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. త్యజ్యతాం మానుషోభావో మయి భావ ప్రణీయతాం రాజ్యాచ్యుతం అసిద్ధార్థం రామం పరిమితాయుషం. రాముడు నరుడు, ఎప్పుడు చూసినా జనకుడంతటి వాడు త్వగతిర్మానుషాణంచ ధనుషాస్య ప్రపూరణే అంటాడు. నరుడు రాముడు ఎక్కువ పెడతాడా అంటాడు. రావణుడు నరుడు రాముడు ఏం చేస్తాడంటాడు. నిజానికి మనుష్య జాతి అంతా రామచంద్రమూర్తికి రుణపడిపోయింది. అంతగా మనుష్యుడు నీచంగా భావించబడితే దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండి మనుష్యుడంటే ఎంత గొప్పవాడో నిరూపించి చూపిస్తానని, మానవ జన్మకి అంత గొప్పతనం ఉంది అని నిరూపించిన మహనీయమూర్తి రామచంద్రమూర్తి. అందుకే మనిషిగా పుట్టినవాడు రామనామం చెప్పకపోతే, రామనామం రాయకపోతే, రాముణ్ణి స్తోత్రం చెయ్యకపోతే, రాముడికి పూజ చెయ్యకపోతే వాడు కృతజ్ఞుడైపోయినట్టు లెక్క. లక్ష్మణుడు అంటే ఆడికి కిష్కింధకాండలో బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. ఎవరికైనా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ కృతజ్ఞుడికి మాత్రం లోకంలో ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి రామనామం చెప్పాలి, రామ పూజ చెయ్యాలి, రామస్తోత్రం తప్పకుండా చెయ్యాలి. కాబట్టి ఆ మనుష్యుడైనటువంటి రాముణ్ణి విడిచిపెట్టేసి అని రావణుడు అంటున్నాడు. విడిచిపెట్టి నన్ను చేరు. అతను పరిమితమైనటువంటి ఆయుర్దాయం ఉన్నవాడు, ఈ అరణ్యంలో తిరుగుతున్నవాడు, నేను 3 లోకములు జయించినటువంటి వాణ్ణి. కాబట్టి ఎంతకాలం రాముడు ఉంటాడు అనుకుంటున్నావు ఇక్కడ అరణ్యంలో? ఒక ఆడదాని మాటకి అంతఃపురాన్ని, రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు విడిపోయినటువంటి రాముడు ఒక రాముడా? అతను క్రుద్ధుడు, యుక్తాయుక్త విచక్షణ లేనివాడు. కాబట్టి విడిచిపెట్టేశాయి. ఇవాళ సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఇంతకాలం నుంచి భర్తను అనువర్తించి ఉన్నటువంటి ఒక మహాపతివ్రతతో ఆయన మాట్లాడుతున్న మాటలు నేను మీతో తరచు మనవి చేస్తున్నాను. మాట యొక్క గొప్పతనాన్ని గుర్తుపెట్టుకోండి అని. ఇంత తపశ్శక్తి ఉన్న రావణుడు మరణించడానికి సిద్ధమైనటువంటి పండులా ఉన్నాడు అంటారు సుందరకాండ చివర హనుమ. దేనివల్ల సిద్ధమయ్యాడు అలాగా?
తన మాటలతో తన పాపాన్ని తాను రోజు మూటగట్టుకున్నాడు. సీతమ్మ తల్లిని ఏ రోజు చూసి సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడడం వల్ల ఒంటికి గాయం చేసినా కలిగేటటువంటి దుఃఖం కన్నా ఎక్కువ దుఃఖాన్ని సీతమ్మ తల్లి పొంది పరితపించి కంటి వెంట బాష్పధారులు కారుతూ ఎప్పుడు చెక్కిళ్ల మీద చారికలు కట్టి కట్టిన బట్ట విప్పకుండా కట్టిన బట్టతోటే పెట్టుకున్న నగలతోటే ఆ చెట్టు కింద 10 నెలల పాటు లంకలో ఉండిపోయి ఏడ్చిందో ఆ కంటి నుంచి జారినటువంటి బాష్ప బిందువులు లంకాపట్టణం యొక్క నేల మీద పడి వాటికి కారకుడైనటువంటి రావణుడు మరణించడానికి సిద్ధమైన రీతిలో తన మరణాన్ని తాను వండుకున్నాడు. మాటలతో వండుకున్నాడు తన మృత్యువుని. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. కాబట్టి ఆ వాక్కు ఎంత గొప్పదో. వేరొక మహానుభావుడు ఇలా ముట్టుకోకుండా తన వాక్కులతో ఇన్నాళ్లు ఏడుస్తున్న తల్లిని సంతోషింపచేసి సంతోషించిన సీతమ్మ తల్లి ముఖాన్ని లంకాపట్టణంలో చూసినటువంటి మహాపురుషుడిగా ఖ్యాతికి ఆనాటి నుంచి ఈనాటి వరకు పూజింపబడుతున్నాడు స్వామి హనుమ. మాట వైభవం కదండి రామాయణం. రామాయణం వాగ్వైభవం. వాక్కు ఎంత గొప్పదో రామాయణం చెప్తుంది. మీ దగ్గర ఇంత గొప్ప మణి ఉందండి అని చెప్పారనుకోండి, అది మణి కాదు అనుకుని గాజు పూస అని మీరు కబ్బోర్డ్లో పెట్టారు. దాని మీద ధూళి పడిపోయింది, దుమ్ము పడిపోయింది, మీరు పట్టించుకోలేదు. దాని యొక్క విలువ తెలిసిన్నటువంటి వాడు ఒకడు, అయ్యా మీ ఇంట్లో ఉన్నటువంటిది సాటిలేని మణి, అది 3 లోకాల్లో లేదు, అటువంటి మణి మీ సొత్తు, మీరు దానికి యజమాని చెప్పాడు. ఇప్పుడు మీరు ఇంకా దాని కబ్బోర్డ్లో ఉంచుతారా? అలా ఉంచితే రావణాసురుడు. కబ్బోర్డ్లోంచి తీసి వెంటనే ఇంత గొప్ప మణి అని దాచుకుని అక్కడే పడుకుంటారు మీరు రాత్రి. అలా పడుకుంటే దాని విలువ మీరు గుర్తించినట్టు. రామాయణం చదివిన వాడికి గుర్తించవలసిన విషయం ఏమిటంటే వాక్కు ఎంత గొప్పదో తెలుసుకోవాలి. ఎంత గొప్పదో తెలుసుకున్న ఉత్తర క్షణంలో మనుష్య జన్మ సార్థకమైపోవడం మొదలు పెడుతుంది. మాటల వల్ల కదండి ఇన్ని గొడవలు, ఎన్ని అక్కర్లేని మాటలు. ఇవాళ అసలు సమాజాన్ని కలుషితం చేసేస్తున్నవి ఏమైనా ఉంటే దిక్కుమాలిన మాటలన్నీ. పేపర్ తీస్తే అవే మాటలు, టీవీలు చూస్తే అవే మాటలు, ఎక్కడెక్కడ పనికి మాలిన మాటలు, ఉద్రేకపూరితమైన మాటలు తీసుకొచ్చి ఎక్కడో ఏదో జరిగిపోతే ఇప్పుడు తెలుసుకోవడానికి అవకాశం లేదేమోనని లైవ్ టెలికాస్ట్ చేసి మరి ఆ మాటలు తీసుకొచ్చి ఉత్తర క్షణంలో ఉద్రిక్తత అన్ని చోట్ల రాజుకునేటట్టుగా చేసేస్తున్నవి మాటలు కాదు. మాట విలువ తెలుసున్ననాడు, ప్రతిస్పందన ఎలా ఉండాలో తెలుసున్ననాడు రామాయణం మిమ్మల్ని చెక్కుతుంది. అది తెలుసున్ననాడు మీరు మహాత్ములవుతాడు. మీరు అంటే నేను అయిపోయానని కాదు నా ఉద్దేశం, తరచు చెప్తున్నాను, ఉపన్యాసం చెప్తున్నాను కాబట్టి అలా అంటాను. ఇది నాకు నేను గుర్తు చేసుకోవడం. మిమ్మల్ని అడ్డు పెట్టి ఓరి వెర్రి కోటేశ్వరరావు ఎప్పటికి తగ్గుతుంది నీకు ఈ వెర్రి మాటలు, చూసావా రామాయణం చెప్తున్నావు, దిద్దుకో నిన్ను నువ్వు అని నాకు చేసుకుంటున్న హెచ్చరిక. మీకు చెప్తున్నది కాదు. మీరు ప్రాజ్ఞులు, మహాపురుషులు, మీకు తెలుసు దాని గురించి. ఏదో తెలియనట్టు మీరు వింటూ ఉంటారంతే. కాబట్టి ఇప్పుడు సీతమ్మను అపహరించి లంకకి తీసుకెళ్లడం కోసమని వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేసు కరేణ సహా ఊర్వోస్తు దక్షిణేనైవ పరిజగ్రాహ పాణినా. ఆమెని ఎడం చేత్తో అమ్మవారి యొక్క జుత్తు పట్టుకున్నాడు. కుడి చెయ్యి అమ్మవారి యొక్క ఊర్వోస్తు తొడల కింద కుడి చెయ్యి పెట్టాడు. పెట్టి ఒక్కసారి అమాంతం ఆ తల్లిని పైకెత్తి ఏదో భూమిని పెళ్లగించి తీసుకెళ్ళాడు. అది వెంటనే నాకు తెలుసు చాలా మందికి అనుమానం ఒకటి వచ్చేస్తుంది అని. అలా లేదు వాల్మీకి రామాయణంలో. వాల్మీకి రామాయణంలో ఏది చెప్పారో అది సత్యమని మీరు గ్రహించెదరుగాక. ఎందుకని అంటే వాల్మీకి ఒక్కరికే వరం, చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చిన వరం. ఆచమనం చేసి నువ్వు రామాయణ రచన ప్రారంభం చేసినప్పుడు జరిగిన కథ కాదు, పాత్రల మనసుల్లోని భావములు కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. సీతమ్మతో మొదలుపెట్టి రాక్షసుల మనసులలో ఉన్న విషయాల వరకు నీకు తెలుస్తాయి. తెలిసిన దాన్ని నువ్వు రామాయణంగా రచన చేస్తామని బ్రహ్మగారు అనుగ్రహించారు వాల్మీకి మహర్షిని. కనుక వాల్మీకి మహర్షి నోటి వెంట ఏది వచ్చిందో దాన్నే మీరు సత్యంగా భావించండి. అలా మీరు భావించడానికి మీకు ఏది ప్రతిబంధకమో కూడా నాకు తెలుసు. సీతమ్మ తల్లి జుట్టు పట్టుకుని తొడల కింద చెయ్యి పెట్టి తీసుకెళ్ళడమా? వాడు కాలిపోలేదండి. ఈ మాట మీరు నేను అనక్కర్లేదు. సుందరకాండ చివర్లో హనుమ చెప్పారు. అసలు సీతమ్మ తల్లిని వాడు జుట్టు పట్టుకుని తొడల కింద చెయ్యి వేసి ముట్టుకుని ఎత్తుకొచ్చాడంటే
వాడు వెంటనే బూది కుప్ప కింద అయిపోవాలి, అయినా వాడు బతికున్నాడంటే వాడి తపశ్శక్తి అంత గొప్పదో అన్నాడు. ఇంత తపశ్శక్తి ఉన్నవారు కాబట్టే ఎదర అంటారు చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కి పడి, నీ చావుకి కావలసిన పాపం ఇప్పుడు చేశావురా అన్నాడు. ఆ తపస్సు అడ్డు పెట్టుకుని కదండి బాధిస్తున్నాడు. అది నశించిపోవాలంటే ఒక మహాపతివ్రతని ముట్టుకోవాలి వాడు ఆ కామభావనతో. తల్లి మన కోసమని ఇంత దారుణమైనటువంటి చేష్టితము రావణుడు చేస్తున్నా పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఒక తల్లిగా ఆమె మనని అనుగ్రహించడానికి ఈ కష్టాన్ని పొందింది. పరాశర భట్టర్లని ఆయన ఒక మహాభక్తుడు. ఆయన శ్రీగుణరత్న కోశము అని ఒక గ్రంథాన్ని చేశారు. ఆ శ్రీగుణరత్న కోశంలో ఆయన సీతమ్మ తల్లిని వేడుకున్నారు. అమ్మా, నువ్వు ఎన్నో అవతారములను స్వీకరించావు, ప్రత్యేకించి నువ్వు సీతమ్మగా మాత్రం ఇంకెప్పుడు రావద్దమ్మా అన్నారు ఆయన. ఎందుకో తెలుసా? మిగిలిన అవతారాలు చదవబుద్ధేస్తుంది. అమ్మా, మా కోసం ఇంత కష్టపడ్డావా, నువ్వు ఒక మహాపతివ్రతవై అక్కడికి వెళ్ళి నువ్వు అంత బాధపడితే తప్ప నరుడి చేతిలో మరణించడానికి వీలైన పాపం వాడు చెయ్యడని మమ్మల్ని రక్షించడానికి అయోనిజవు, జగన్మాతవు, త్రిలోకమాతవు తల్లి, నువ్వు ఇవాళ ఒక రావణుడి పంచన అంత ఏడిచావా అమ్మా? వద్దమ్మా, ఇంకెప్పుడు నువ్వు, వాడు రావణుడు మళ్ళీ పుట్టి ఒకవేళ మమ్మల్ని చంపితే చంపేని, అది తేలిక తప్ప సీతమ్మ నీ కష్టాలు మాత్రం నేను చదవలేనమ్మా, ఇంకొక్కసారి సీతమ్మగా మాత్రం అవతారమును స్వీకరించవద్దు అని పరాశర భట్టరు వేడుకున్నారంటే ఆయన యొక్క హృదయం ఎంత సున్నితమో. రామాయణం చదివి సీతమ్మ త్యాగానికి, జగన్మాతగా తల్లి మనని రక్షించడానికి రావణుడి చేత అపహరింపబడి ఇంత కష్టాన్ని ఆ తల్లి పొందింది అంటే ఇందుకు కదండి చెప్పాడు మారీచుడు, రాముడు చూస్తేనే చచ్చిపోతా, సీతమ్మ వచ్చాక నువ్వు రాక్షసులతో లంక అంతా కలిసి నాశనం అవుతుందన్నాడు. కాబట్టి తల్లి ఇంత కష్టపడ్డావా అంటారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ్ని తీసుకెళ్లి తన బంగారు రథం మీద కూర్చోబెట్టుకుని తీసుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే వనదేవతలందరూ పారిపోయారట చూసి రావణుణ్ణి. గోదావరి చాలా మెల్లగా ప్రవహించిందిట, పక్షులు చప్పుడు చేయకుండా కూర్చున్నాయిట, చెట్లు కదలలేదుట, వాయువు చాలా మెల్లగా వీచిందిట, సూర్యుడు మబ్బుల చాటుకెళ్ళిపోయాట. ఎందుచేత అంటే ఆయన దిక్పాలకులందరినీ శాసించాడు. ఆయన తపస్సుని అడ్డు పెట్టుకుని లోకములన్నింటినీ ఏడిపించినటువంటి వాడు. తం దృష్ట్వా మృత్యు సంకాశం తీక్ష్ణదంస్ట్రం మహాభుజం ప్రాద్రవన్ గిరి సంకాశం భయార్తాహ వనదేవతాహ. ఆ వనదేవతలందరూ కూడా మృత్యువు ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో, భయంకరమైనటువంటి కోరలతో, పెద్ద పెద్ద భుజాలతో ఉన్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూసి అరణ్యం లోపలికి పారిపోయారు. వెంటనే తను ఒక సంకల్పం చేశాడు. మాయమైపోయినటువంటి ఆ రథం కిందకి దిగింది. సచ మాయామయో దివ్య కరయుక్త కరస్వన ప్రత్యదృశ్యత హేమాంగో రావణస్య మహారథ. మళ్ళీ ఆ గాడిదలు పూంచినటువంటి రథం కిందకి దిగింది. ఆయన సీతమ్మ తల్లిని ఎత్తి తను రథంలో కూర్చుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. తతస్తాం పరుషైర్వాక్యై భత్సయన్ స మహాస్వన అంకేనాదాయ వైదేహీం రథమారోపయత్ తదా. తను రథంలో కూర్చుని ఆవిడ్ని తొడ మీద కూర్చోబెట్టుకుని ఆడ త్రాచుపాం ఎలా గింజుకుంటుందో అలా గింజుకుంటున్నటువంటి తల్లిని గట్టిగా ఒడిసి పట్టుకుని సీతమ్మని అపహరించి తీసుకెళ్ళిపోతున్నాడు. ఆకాశంలోకి ఆ రథం ఎగిరి వెళ్ళిపోతుంటే సీతమ్మ అరణ్యం వంక చూస్తూ అరుస్తోంది. ఆ తల్లి తతస్సా రాక్షసేంద్రేణ హ్రియమాణా విహాయస భృశం చక్రోశమత్తేన భ్రంత చిత్తా యథాతుర హా లక్ష్మణ మహాబాహో గురుచిత్త ప్రసాదక హ్రియమాణాం నజానీషే రక్షసామాం అమర్షిణ. ఇక్కడ అంటుంది లక్ష్మణుడి గురించి గురుచిత్త ప్రసాదక అంటుంది, పెద్దల మనసెరిగి ప్రవర్తించేవాడా అంటుంది. ఆవిడికి అన్యభావన ఏం లేదు, ఆ ఆక్రోశం అటువంటిది. కాబట్టి ఆవిడ బాధతో రావణుడు తనని అపహరించి తీసుకెళ్లిపోతున్నటువంటి కలవరము వలన కలిగినటువంటి ఉన్మత్త స్థితి చేత, అంటే అసలు తన మీద తనకి ఎరుకలేని స్థితి, ఒక ఉన్మాదముతో కూడిన అవస్థలో ఆవిడ హా రామ హా లక్ష్మణ అని అరుస్తూ వచ్చి రక్షించవలసింది అని పెద్ద పెద్ద కేకలు పెట్టి వెళ్ళిపోతుంటే ఆ చెట్టు మీద కూర్చుని జటాయువు పక్షి కనపడింది. అయ్యయ్యో వృద్ధుడవైపోయావు, వీడు రాజు, పైగా ఆయుధములతో ఉన్నాడు, బలవంతుడు,
నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాడు, నువ్వు నిగ్రహించలేవు. కానీ రామాయతు యథాతత్వం జటాయో హరణం మమ లక్ష్మణాయ చ తత్సర్వం ఆఖ్యాతవ్యం విశేషతః. నువ్వు మళ్ళీ రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి తిరిగి పర్ణశాలకి వచ్చిన తరువాత రావణుడు నన్ను అపహరించినటువంటి వృత్తాంతాన్ని వారికి చెప్పవలసింది అని ఆ జటాయువుకి నమస్కారం చేసి ప్రార్థన చేసి ఆ వనదేవతలకి, చెట్లకి, గోదావరికి, ప్రస్రవణ పర్వత శిఖరానికి నమస్కరించి వాళ్ళందరినీ వేడుకుంటుంది. రాముడు తిరిగి వచ్చిన తరువాత నన్ను అపహరించాడు అన్న విషయాన్ని మీరు రాముడికి తెలియచేయండి. రాముడికి తెలిసిన తరువాత ఈ రావణుడు బతకడు. వీడు ఎక్కడ దాక్కున్నా రామచంద్రమూర్తి వచ్చి వీడిని పట్టి నిగ్రహించి నన్ను తీసుకొస్తారు అని ఆ తల్లి ప్రార్థన చేస్తుంటే ఆ జటాయువు వెంటనే లేచి అన్నాడు, నేను ఇప్పుడే వెళ్ళి రామలక్ష్మణుల్ని తీసుకొద్దును, కానీ నేను వెళ్ళి తీసుకొచ్చే సమయం లేదు, నువ్వు అపహరించి తీసుకెళ్లిపోతున్నావు. కాబట్టి రావణ, నీకు నేను ఒక మంచి మాట చెప్తాను విను. దశగ్రీవ స్థితో ధర్మే పురాణే సత్య సంశ్రయ జటాయుర్నామనాంనాహం గృధ్రరాజో మహాబల. నేను ధర్మాన్ని నమ్ముకున్నవాణ్ణి, వేదవాక్యాన్ని నమ్ముకున్నటువంటి వాణ్ణి, సత్యాన్ని నమ్ముకుని జీవిస్తున్నటువంటి వాణ్ణి. నన్ను జటాయువు అంటారు. నేను వృద్ధుడైపోయినటువంటి ఈ పక్షి రాజుని, ఒక పెద్ద గ్రద్దని. రాజా సర్వస్య లోకస్య మహేంద్ర వరుణోపమ లోకానంచ హితేయుక్తో రామో దశరథాత్మజ. అన్ని లోకములకు రాజు, మహేంద్రుడితో వరుణుడితో పోల్చదగినటువంటి వాడు, అన్ని లోకముల యొక్క హితాన్ని కోరుకునేటటువంటి వాడు, దశరథాత్మజుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. తస్యైషా లోకనాథస్య ధర్మపత్ని యశస్విని సీతానామ వరారోహ యాం త్వం హర్తుం ఇహేచ్ఛసి. అటువంటి రామచంద్రమూర్తి యొక్క ధర్మపత్ని, కీర్తిగాంచిన తల్లి, సీత అని పేరున్న తల్లి, మహాపతివ్రత. ఇటువంటి ఆవిడ్ని నువ్వు ఇలా అపహరించచ్చా? కథం రాజా స్థితో ధర్మే పరదారాన్ పరామృశేత్ రక్షణీయా విశేషేణ రాజదారా మహాబల. నువ్వు రాజువైనటువంటి వాడివి, ధర్మాన్ని నువ్వు అనుష్ఠించాలి. నువ్వే ఇలా పరుల కాంతల్ని అపహరించి తీసుకుని వెళ్ళిపోతుంటే, అందున సాటి రాజపత్ని, నువ్వెలా రాజో అలా రాముడు రాజు, అటువంటి రాజపత్నిని నువ్వే అపహరించి తీసుకెడితే ఇంకా లోకంలో ధర్మము అన్న మాటకి అర్థం ఏముంటుంది? నువ్వు రాచపదవిలో ఎలా కూర్చుంటావు? నిన్ను చూసి ఎవరు ధర్మం నేర్చుకుంటారు? కాబట్టి ఆ తల్లిని విడిచిపెట్టు అన్నాడు. వాడు విడిచిపెడతాడా? వాడు తీసుకెళ్తున్నాడు. జటాయువు ఆయనతో పాపం చాలా ఘోరమైనటువంటి యుద్ధాన్ని, తాను చెయ్యగలిగినటువంటి యుద్ధాన్ని చేశాడు. ఎంత యుద్ధం చేశాడంటే రావణాసురుని యొక్క ధనస్సుని విరిచేశాడు. ఆయన శరీరం మీద అనేకమైన ఘాట్లు చేశాడు. ఆ పైన ఉన్నటువంటి ఛత్రము, చామరము వీటిని పడగొట్టాడు. ధ్వజాన్ని పడగొట్టాడు. ఆ గాడిదల్ని తన వాడి ముక్కులతో పొడిచి చంపేశాడు. సారథిని చంపేశాడు. ఆ రథాన్ని భగ్నం చేసి కింద పడేశాడు. రావణాసురుడు సీతమ్మని ఒడిలో పెట్టుకుని కిందకి దిగి ఆవిడ్ని ఎడంచేత్తో పట్టుకుని ఉండి జటాయువుతో యుద్ధం చేశాడు. కానీ జటాయువు తన రెక్కల చేత ప్రహారములు చేస్తుంటే ఇక తట్టుకోలేక సీతమ్మని విడిచిపెట్టి తన ఖడ్గాన్ని పైకి తీసి జటాయువు యొక్క 2 రెక్కలు 2 కాళ్ళు నరికేశాడు. నరికేస్తే జటాయువు కుప్ప కూలిపోయాడు. నెత్తుటి మడుగులో పడిపోతే సీతమ్మ పరిగెత్తుకెళ్ళి తండ్రి మరణిస్తే ఎలా బాధపడుతుందో అలా ఆ తల్లి ఆ జటాయువు యొక్క గుండెల మీద పడి ఆలింగనం చేసుకుని ఏడ్చింది. లేదు వాడి రాక్షసత్వానికి. ఎంత ఇతరులు బాధపడుతుంటే అంత సంతోషంగా ఉంటుంది వాడికి. ఇప్పుడు బాధపడి చెట్ల చాటుకు వెళ్ళి చెట్లని అడ్డుపెట్టి కౌగలించుకుని ఏడిచి వణికిపోతున్నటువంటి సీతమ్మని ఒడిసి పట్టి తీసుకొచ్చి మళ్ళీ తన ఒడిలో కూర్చోపెట్టుకుని పైకి ఎగిరి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాడు. ఆవిడ్ని పట్టి తీసుకొచ్చి కూర్చోపెట్టుకున్నప్పుడు ఆవిడ కేశపాశం, ఆవిడ కబరీబంధం కదిలిపోయి ఆవిడ తలలో పెట్టుకున్నటువంటి పద్మముల యొక్క రేకులు విచ్చిపోయి రావణాసురుడి మీద పడ్డాయిట. ఆవిడ పెట్టుకున్న హారములలో ఉన్న మణులు చెల్లాచెదరై కింద పడుతుంటే, నగలు జారిపోతుంటే 2 చేతులెత్తి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ కందుల వెంట నీరు కారుస్తున్నటువంటి ఆ సీతమ్మ యొక్క స్థితిని చూసి అరణ్యంలో ఉన్న సర్వభూతములు కదిలిపోయి ఈ రావణుడు మరణించడానికి తగినంత పాపం చేశాడనుకుని సీతమ్మ యొక్క ఖేదాన్ని చూసి, బాధ చూసి తామందరూ కూడా బాధాపరితప్త హృదయములతో ఉన్నారు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు దృష్ట్వా సీతాం పరాం మృష్టాం దీనాం దివ్యేన చక్షుషా కృతం కార్యమితి శ్రీమాన్ వ్యాజహార పితామహ.
బ్రహ్మగారు అన్నారట, ఇప్పుడు కదురా ఇంత తపస్సుండి లోకాల్ని బాధ పెడుతున్నవాడివి, సావడానికి తగిన అపచారం ఇప్పుడు చేయడం మొదలుపెట్టావు. ఎందుకు ఈ మాట అనాలి అన్నది మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే భాగవతంలో ఒక పద్యం ఉంది. పరమేశ్వరుడు ఎన్నడూ కూడా తనంత తానుగా ఎవరో బలంతో ఏదో తప్పు చేస్తున్నారు కదా అని చెప్పి వెంటనే వెళ్ళి వాళ్ళని చెనకేయడు, వాళ్ళని ఏం చంపేడు. ఆయన ఒక మాట చెప్పాడు, శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటి ఎందు, ధర్మ పదవి ఎందు, తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు పట్టి వధింతు అన్నాడు. వీటి జోలికి వెళ్ళాలి. వీటి జోలికి వెళ్ళి వీటిని బాధ పెడితే మాత్రం ఇక ఈశ్వరుడు వార్చడం. వేటితోటికి శుద్ధ సాధులందు, పరమేశ్వరుణ్ణే నమ్ముకుని బతుకుతున్నటువంటి మహాభక్తుల జోలికి వెళ్ళిన, సురలందు దేవతల్ని అదే పనిగా నింద చెయ్యడమే లక్షణంగా పెట్టుకున్న, శృతులందు వేదం జోలికి వెళ్ళిన, ధర్మ పదవి ఎందు ధర్మాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసిన, గోవులందు గోవుల్ని హింస పెట్టే ప్రయత్నం చేసిన, నాయందు చిట్ట చివరికి పరమేశ్వరుడే నిందించేటటువంటి ప్రయత్నం చేసిన, ఇటువంటి పాపాలు ఎప్పుడు చేస్తాడో అప్పుడు పట్టి వధిస్తాను, అప్పటి వరకు వధించను, అవకాశం ఇస్తున్నట్లు గుర్తు మారతాడేమోనని. ఇప్పుడు చెయ్యకూడనంత పెద్ద తప్పు చేశాడు. మహాపతివ్రత, సౌశీల్యవతి, అయోనిజ, రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు, అటువంటి సీతమ్మని బలవంతంగా ముట్టుకుని అపహరించి తీసుకుని వెడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు రాముడి చేతి బాణం నీ మీద పడడానికి కావలసినటువంటి యోగ్యతని నీవు సిద్ధింపజేసుకున్నావు. ఇప్పటిదాకా మేము చెప్పినా వేడు రాముడు బాణం వెళ్ళాడా? 13 ఏళ్ళు అయిపోయింది, నువ్వు తెచ్చుకున్నావురా నీ మరణం. కాబట్టి ఇప్పుడు మాకు సంతోషం, కానీ సీతమ్మ బాధ చూస్తే మాత్రం బాధే. కాబట్టి మహర్షులు అన్నారట, ప్రహృష్టా విహితాశ్చాసన్ సర్వేతే పరమర్శయ దృష్ట్వా సీతాం పరామృష్టాం దండకారణ్యవాసిన రావణస్య వినాశంచ ప్రాప్తం బుద్ధ్వా యదుర్ఛయ. దైవికంగా రావణుడు మరణించడానికి ఏర్పడినటువంటి సీతాపహరణం అనేటటువంటి కారణాన్ని చూసి మహర్షుల మనసులో సంతోషించినప్పటికీ సీతమ్మ తల్లి పొందినటువంటి ఖేదాన్ని చూసి బాధపడ్డారు. అపహరించాడు, తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్తున్నప్పుడు మాత్రం తల్లి ఒక్క మనుష్యుడన్నవాడు కనిపించట్లేదు నా ఆర్తి చెప్పడానికి అని చూస్తోంది. కింద ఒక 4 వానరములు కనపడ్డాయి. మహానుభావుడు వచ్చేస్తాడు కిష్కింధకాండలో. ఇంకా ఆ పర్వతం మీద 4 వానరములు కూర్చుని ఉన్నాయి. హ్రియామాణాతో వైదేహి కంచిన్నాథం అపశ్యతి దదర్శ గిరిశృంగస్తాం పంచవానర పుంగవాం తేషాం మధ్యే విశాలాక్షి కౌశేయం కనకప్రభం ఉత్తరీయం వరారోహ శుభన్యాభరణాని చ ముమోచ యదిరామాయ సంసేయురితి మైథిలి. తన పట్టుబట్ట యొక్క ముక్కను ఒకదాన్ని చింపి అందులో తన ఆభరణములు కొన్నిటిని తీసి మూటకట్టి ఆ 4 వానరు, ఆ కూర్చున్నటువంటి 5 వానరుల యొక్క మధ్యలోకి ఆ తల్లి విడిచిపెట్టింది. 5 వానరుల మధ్యలో ఆ నగల మూట పడింది. ఎప్పటికైనా రాముడిటు రాకపోతాడా? ఈ నగల మూట చూపించకపోతారా? చూపించిన తర్వాత రాముడు ఇలా సీతాపహరణం జరిగిందని గుర్తించి నన్ను రక్షించకపోతాడా అని ఆ తల్లి ఒక కారణం, కేవలం ఒక ఊహ చేసి విడిచిపెట్టినటువంటి ఆ నగల మూట రామాయణంలో పెద్ద పాత్రే పోషించింది. కాబట్టి ఇప్పుడు ఆ నగల మూట విడిచిపెట్టింది, లంకాపట్టణానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్లి ఆ తల్లిని తన యొక్క వైభవం అంతా చూడమంటాడు. నేను ఇంత గొప్పవాణ్ణి అంటాడు. అన్నీ చెప్పిన తరువాత సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తాడు, ఇది రావణ ప్రవృత్తి అంటే. మిగిలినవి ఏముంది, అస్తమానం తనని పొగుడుకోవడం అన్నది రావణుడు ఎప్పుడు చెప్పినా అదే మాట చెప్తాడు. చూడు నాకు ఇంత అంతఃపురం ఉంది, ఇంత వజ్రాలు ఉన్నాయి, వైఢూర్యాలున్నాయి, నగలున్నాయి, దాసదాసీ జనమన్నారు, ఇంతమంది భార్యలున్నారు, ఇంతమందిని జయించాను, కుబేరుని జయించాను, పుష్పక విమానం తెచ్చాను, సముద్రాన్ని అల్లకల్లోలపరిచాను, పంచభూతాల్ని శాసిస్తాను, దిక్పాలకులు నా మాట వింటారు, దేవతలు భయపడిపోతారు, భూమిని పైకెత్తేస్తాను, పర్వతాల్ని పిండి చేసేస్తాను, కొండల్ని విసిరేస్తాను, చెట్లు పీకేస్తాను, వాళ్ళని కొట్టేస్తాను, వీళ్ళని కొట్టేస్తాను, కాబట్టి నువ్వు నన్ను కామించు, నా పాన్పు చేరు. చివరికి అడిగేది అది. కాబట్టి ఇప్పుడు సీతమ్మ దగ్గరికి వచ్చేట అన్నాడు, అలంబ్రీడేన వైదేహి ధర్మలోపకృతేన చ హర్షోయం దైవ విస్పష్టో యస్వా ముపగమిష్యతి.
సీత ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎందుకంత ఏడుపు?